Please do subscribe to Prajabheri News Channel. ये चैनल है ना चैनल వీఆర్ఏలకు గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా వైఫల్యం. ఎందుకంటే వాళ్ళు ఏదో వైట్ కలర్ సభ్యులు కాదు, వాళ్ళు కష్టజీవులు. వారికి మీరు ప్రభుత్వం ఏదైతే ఈ జియో ప్రకారము ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని ఈరోజు వాళ్ళు మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ విషయం పైన కూడా అసెంబ్లీలో నేను మాట్లాడతాను. వారికి న్యాయం చేసే విధంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. ప్రభుత్వము కేసీఆర్ గవర్నమెంట్లో 81, 85 జీవో ప్రకారం వీఆర్ఏలకు వారి విద్యార్హతను బట్టి పదోన్నతులు ఇస్తామని 81, 85 జీవో తీసారు. దాంట్లో 20,555 మంది రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఉంటే అందులో దాదాపు 16,000 చిల్లర మందికి ఉద్యోగ నియామకం నుంచి వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ విద్యార్థులను బట్టి, అదేవిధంగా 3,797 మంది వీఆర్ఏ వారసులు 61 ఏజ్ అబో వాళ్ళ వారసులకు ఉద్యోగ నియామకాలు ఇస్తామని చెప్పేసి జియో 81, 85 ప్రకారం మా విద్యార్థులను బట్టి మాకు ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. దాదాపు 1 ఇయర్ గడుస్తూ ఉంది. ఇప్పటికీ ఎలాంటి నియామక పత్రాలు తెలియదు, ఆర్డర్లు ఇవ్వలేరు. ఇదే వెట్టి చాకరీ చేసుకుంటూ చాలని జీతాలతో 10,000 రూపాయలతో మా జీవితాలు గడుపుతూ ఉంటున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు మాపై ఒక దృష్టి పెట్టి మాకు మా జీవితాల్లో వెలుగు నింపాలని, మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకొచ్చినాము. ఈ విషయమై అందరూ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.